కాకినాడ పట్టణంలో కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ కాపు సంఘం అధ్యక్షులు కన్న మురళీకృష్ణనాయుడు హాజరయ్యారు. జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు ఎక్కువగా ఉన్నా అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారన్న కన్న మురళీకృష్ణనాయుడుతో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. పట్టణంలో కాపు ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి కాపు జాతీయ అధ్యక్షులైతే వ్యవస్థాపకులు అధ్యక్షులు కూడా మనతో పాటు ఉన్నారు. కర్ణ మురళీకృష్ణనాయుడు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, కాపులు అభివృద్ధి కోసం కాపు జాతీయ సంఘం పెట్టాలని మీకు ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఈ రోజున భారతదేశంలో దర్దాపు మనం 18 రాష్ట్రాల్లో అనేక తెగలుగా ఏర్పడిన కాపు జాతిని చూస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆర్థికంగా వెనకబడ్డాం కాబట్టి రాజకీయంగా ఎంతో మంది సపోర్ట్ చేసుకుని మనల్ని రోడ్డు మీద వదిలేస్తున్నారు కాబట్టి ఆ బాధలను చూశాను. ముఖ్యంగా నేను హైదరాబాద్ లో నివసిస్తుంటాను. అక్కడ పరిస్థితి చూశాను. ఆంధ్ర నుంచి అక్కడికి వచ్చి ఒక ఇంట్లో వాచ్మెన్ గా ఉండటం నన్ను చాలా కలిసివేసింది. అది చూసి తప్పకుండా జాతికి ఏదోటి చెయ్యాలని ఉద్దేశం. చిన్నప్పటి నుంచి అంటే కులం అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే కాపు జాతిలో పుట్టాను కాబట్టి తప్పకుండా ఏదోటి సాధించాలని ఉద్దేశంతో తప్పకుండా నేను చూస్తున్నాను. చాలా మంది నాయకులు వచ్చారు, ఏదో పెట్టారు, ఏదో చేస్తామన్నారు. కానీ కాళ్ళు ఉన్న వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి వచ్చారు తప్ప జాతి పేరు చెప్పి ఎక్కడా కూడా జాతిని బాగు చేద్దాం, పేదోడు 10 మందికి కాపులో ఉన్న పేదవాళ్ళకి అన్నం పెడతాను ఉద్దేశం ఎవరికీ ఏమాత్రం నేను చూస్తుండే ఎక్కడ జరగలేదు. కానీ తప్పకుండా నా వంతు సహాయం చేసుకుంటూ ఉండాలని చెప్పి ఈ రోజున లాక్డౌన్ వచ్చినప్పుడు నిజమైన కాపులు తాపి పనులుగా వడ్రంగి పనులుగా అనేక చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నారు. ఆర్థికంగా చితికిపోయారు. బలమైన ఆర్థిక వ్యవస్థ లేదు కాపులకి. తప్పకుండా బలమైన ఆర్థిక వ్యవస్థ చేకూర్చాలి. కాపులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు చదివించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా మనకి విపత్తు వచ్చినప్పుడు ఆకలితో అలమడాడుతూ చాలా మంది మనం చూస్తున్నాం. ఈవేళ జాతీయ కాపు సంఘం నుంచి ఒకటే పిలుపునిస్తున్నాను. విజయవాడలో మంగళగిరిలో ఏర్పడే ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అది ఓపెన్ చేసిన తర్వాత ఒక కాల్ సెంటర్ పెడతాం. ప్రతి కుటుంబాన్ని దానిలో అనుసంధానం చేసి వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తాం. విద్యార్థులు చదువుకోవటానికి ఇబ్బంది పడితే వాళ్ళకి సహాయం చేస్తాం. అదే విధంగా కాపులు ఐక్యతను తీసుకొస్తాం రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. అదే విధంగా ముఖ్యంగా ఆర్థికంగా ఏదైతే మనం కోల్పోతున్నామో దాన్ని ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన రిజర్వేషన్ అవ్వచ్చు. అదే విధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవాళ గత ప్రభుత్వం ఏమి ఇవ్వకుండా జీరో చేసేసింది. పవన్ కళ్యాణ్ గారు నిజమైన తప్పకుండా సహాయం చేస్తారు. ఒక హిందూకి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్లో లడ్డు పవిత్రతను పాటు చేసి ఆ యొక్క టెంపుల్ యొక్క పవిత్ర పాటు చేసి హిందువుల కోసం తను హిందువుగా పుట్టి హిందువులకు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు తప్పకుండా కాపుగా పుట్టాడు కాబట్టి కాపులు న్యాయం చేస్తున్న ఒక నమ్మకం అయితే పూర్తిగా ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా కాపుల పట్ల విశ్వాసం కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా రిజర్వేషన్ విషయంలోనూ కాపు కార్పొరేషన్ విషయంలోనూ తప్పకుండా నిధులు శాంక్షన్ చేస్తారని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. తప్పకుండానండి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో 162 స్థానాల్లో తప్పకుండా గెలుపొందిందంటే ముఖ్యంగా కాపులు పెద్దన పాత్ర పోషించారు. ఏ కులము పెద్దన పాత్ర పోషించారు, ఓన్లీ కాపులు పెద్దన పాత్ర పోషించారు. కాబట్టి ఏదైతే సంక్షోభంలో ఉంది, మనం ఇబ్బందికరంగా ఉన్నాం, కాపుల్ని ఆదుకుంటారని చెప్పి తప్పకుండా మాకు ఆ నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, కాపుల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలి. ఏదైతే రిజర్వేషన్ ప్రతిపాదన గత ప్రభుత్వం ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం పెట్టడం జరిగింది. ఆ జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గతం వచ్చి దాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. తప్పకుండా మీరు దాని మీద దృష్టి పెట్టాలని. కాపులు ఇవాళ 1,20,00,000 పైబడి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. తప్పకుండా 6 కోట్ల జనాభాలో తప్పకుండా ఈవేళ మిమ్మల్ని 10,000 కోట్లు ఎందుకు అడుగుతున్నామంటే ₹1,00,000 వస్తుందండి. ఇవాళ రిజర్వేషన్ విషయంలో 2 అంశాలు ఎక్కువ అడుగుతున్నాండి. ఎడ్యుకేషన్, తర్వాత ఉద్యోగం. ఈ రెండిట్లో రిజర్వేషన్ కావాలని నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో
కాపులు పెద్దన పాత్ర పోషిస్తారు. ఈవేళ ప్రతి ఏరియాలో కూడా ఈ విధాలుగా విడిపోయాం, కానీ అందరూ కలిసే వేదిక ఈ జాతీయ కాపు సంఘం ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా 100% ఈవేళ నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఒకటే భరోసా ఇస్తున్నాను కాపులందరికీ. ఈ జాతీయ కాపు నమ్మండి, మన ఆర్థికంగా బలం చేకూరుతాను. అదే విధంగా రాజ్యాధికారాన్ని కూడా 2029లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసే పూర్తి బాధ్యత నేను చూసుకుంటానని మనస్ఫూర్తిగా నేను ఈ విధంగా. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి, ఈ రోజు జరిగిన ఆత్మీయ సమావేశం ఏదైతే ఉందో, ఆత్మీయ సమావేశంలో ప్రస్తుతం కాపు నేతలు, అధినాయకులు, జనసేన మొత్తం పార్టీ నాయకులందరూ కూడా దీనికి హాజరయ్యారు. దీనికి సంబంధించి జాతీయ సంఘ వ్యవస్థాపకులు అయితే మాత్రం మురళీకృష్ణ నాయుడు అయితే మాత్రం జాతీయ అధ్యక్షుడిగా ఆమంచి సోములు అయితే నియమించడం. దీనికి సంబంధించి కాపులు బలోపేతానికి, భవిష్యత్తులో కాపుల అభివృద్ధికి మేము పాటుపడతాం, కాపులకి ఎటువంటి కష్టం వచ్చినా మేము ముందుంటాం. అదేవిధంగా వాళ్ళ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఏదైతే ఉందో అది అధికారంలో సగభాగం ఉన్నారు, వారి నుంచి కాపులకి ఎటువంటి రాయితీలు ఎటువంటి రావాలని కూడా పవన్ కళ్యాణ్ గారితో ప్రభుత్వం నుంచి అడిగిస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ తమ్మారావుతో కామేశ్వరరావు, కాకినాడ నుంచి.